ఇప్పుడు 4వ కిడ్నాప్ కూడా జరిగింది. అందరూ చూసారుగా, ఇప్పుడు మనం చూసింది ఒక డెమాన్స్ట్రేషన్. కిడ్నాప్ సిరీస్ లో 4వది. ఇక్కడ బట్టల వ్యాపారం నిర్వహించే షాజికియార్ అనే కొట్టు ఓనర్ ని కిడ్నాప్ చేశారు. ఆ సంఘటనకి సాక్షిగా ఈ సెక్యూరిటీ స్టాఫ్ జరిగింది చెప్పిందాన్ని బట్టి ఛానల్ 5 కోసం రీక్రియేట్ చేయబడిన ఒక వీడియో. ఈ రోజు ఉదయం 7:30 ఈ ఏటీఎం కౌంటర్ ముందు షాజికియార్ ని కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారు. నా మాట వినిపిస్తోందా? ఇంకేమైనా కొత్త వివరాలు తెలుసాయా? వీణా, వీటికి సంబంధించిన విచారణ గురించి కానీ, మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కానీ పోలీసులు ఎందుకు పాజిటివ్ గా సమాధానం చెప్పట్లేదనేది అందరూ గమనించాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కిడ్నాపులు జరగడం కలకలం రేపుతోంది. ఈ విధంగా రాష్ట్రంలో జరగడం ఇదే మొట్టమొదటిసారి. ఒకరి తర్వాత ఒకరిని 4గురిని కిడ్నాప్ చేశాక కూడా కిడ్నాపర్లని కనిపెట్టడం ఇప్పటి వరకు పోలీసుల వల్ల కాలేదు. విన్నారు కదా, బద్ధకం, బాధ్యత లేని, పట్టించుకొని వీటికంటే పెద్ద మాటలు అవసరమా చెప్పండి మన డిపార్ట్మెంట్ ని అసహించుకోవడానికి? ఎంతవరకు వచ్చింది విచారణ? సార్, కఠినంగా విచారిస్తున్నాం. పోలీసులు అన్ని చోట్ల వెతుకుతున్నారు. వెతుకుతూనే ఉన్నారట. ఏమయ్యా, ఒక్కరు ఇద్దరు కాదు, 4గురు కనిపించకుండా పోయారు. వాళ్ళ బంధువులు, ఊరి వాళ్ళు నానా గొడవ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, న్యూస్ వాళ్ళు, రిపోర్టర్స్, పోలీసులు నెత్తి మీద కూర్చొని ఆడుతున్నారు. సార్, ప్రయత్నించట్లేదని కాదు, కానీ ఏ క్లూ దొరకకుండా చాలా బ్రిలియంట్ గా వాళ్ళు చెప్పించాలేవయ్యా. లేదంటే ఒక పత్రికా ప్రకటన ఇవ్వండి. ప్రియమైన కిడ్నాపర్స్, ఇక నుంచి ఎప్పుడైనా కిడ్నాప్ చేసినప్పుడు ఏదైనా ఒక క్లూ వదిలేసి వెళ్ళండి అని రాయించు, సరేనా? నాన్ సెన్స్. హలో, సారీ సార్. సార్ 12 hours, జస్ట్ 12 hours. అలాగా ఇప్పటి వరకు దొరికిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. గాట్ ఇట్? ఓకే, దెన్ గెట్ లాస్ట్. ఎస్ సార్. బస్ స్టాండ్ వచ్చింది, దిగవాలి, రండి, తొందరగా రండి. చూసుకోండి సార్, వాళ్ళు నెక్స్ట్ బస్ లో వస్తారు కానీ. హలో, హలో, అవునా? ఎప్పుడు? 1 సెకండ్. ఓకే, సతీష్, సీరియల్ కిడ్నాపింగ్ విచారణ క్రైమ్ బ్రాంచ్ కి వెళ్ళింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరు? వచ్చేసింది. మెల్లగా. ఎస్, గిరీష్ పార్థసారథి ఇప్పుడు ఈ సిటీకి క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ. సొంత ఊరు వైజాగ్. పాలమూరు వచ్చింది, దిగండి. తమ్ముడు, టీ ఇవ్వు. ఇస్తాను సార్, కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వు.
ఓకే సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. 16వ తేదీ అమ్మాయికి హార్ట్ ఆపరేషన్. ఎలా పడుకునుందో చూశారు కదా సార్. పాపకి వీటి గురించి ఏమీ తెలియదు. డైలీ ఇచ్చే మందుల పేర్లు కూడా నాకు అసలు తెలియదు సార్. అన్నీ తనే చూసుకునేది. షాజికేయర్ వాళ్ళ అమ్మ సార్. చెప్పండమ్మా. పొద్దున్నే నాన్న కొడుకు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడే ఒక టిప్పర్ లారీ అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాం. మా అబ్బాయి ఏటీఎంలో డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు. ఊరుకోండి. అక్కడ ఇక్కడ నన్ను మహేష్ సార్, కిడ్నాప్ చేయబడ్డ వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు అందరినీ మనం వెళ్ళి విచారణ చేయాలి. సార్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే సలీం సార్. రాజాబాబు సార్. దే విల్ అసిస్ట్ యూ. షూర్ సార్. టేక్ యువర్ వెహికల్. గో. మహేష్ సార్. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. రచల్ Sir. come on. హే ఏబీ, కార్ ఆపు. నాకు ట్రైన్ ఉంది. ఏబీ, కార్ ఆపు. ఏంటేబీ? ట్రైన్ ఇంకా రాలేదు కదా, నెక్స్ట్ స్టేషన్లో ఎక్కుదాన్లే. అలా ఎందుకు? అంతసేపు నువ్వు నాతోనే ఉంటావు కదా, లేదంటే వదిలేస్తానులే. మ్మ్. ఏంటిది? ఎల్సా ఫోన్ చేసింది. ఏమంది? మిస్ షారా మాథ్యూ కొరియన్ ఏమంది? పక్క ఫ్లాట్ లో ఎవరైనా అమ్మాయిని మీరు లవ్ చేశారా? సగం నిజం. నేను అప్పుడే అనుకున్నాను ప్రేమ ఉండేది తనకి నా మీద. వాళ్ళ తాతయ్య ద్వారా ప్రపోజల్ వచ్చినప్పుడే నాకు తెలిసింది. అమ్మా నాన్న బాగా ఇబ్బంది పెట్టారు. తర్వాతేంటి? అప్పుడు కూడా నా మనసు వేరే ఎవరి కోసమో ఎదురు చూసింది. ఎవరి కోసం? చెప్పను. కావాలంటే ముద్దు పెడతాను. నా దగ్గరికి వస్తావు కదా ముద్దు పెట్టమని. అది అప్పుడు కదా. అప్పుడంటే ఇప్పుడు? అప్పుడు మీరివ్వద్దు, నేనే తీసుకుంటా.